హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,750 దగ్గర ఓపెన్ అయింది. మనకి ఫ్రైడే క్లోజింగ్ 24,768. సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. అక్కడి నుంచి హైయర్ సైడ్ కూడా పెద్దగా మొమెంటం లేదు. 24,780 ఇంట్రాడేలో రీచ్ అయిన హై. సో 24,750 ఓపెనింగ్ అండ్ హై వచ్చేసి 24,780. సో అలానే ఇంట్రాడేలో చూద్దాం. 24,600 ఇంట్రాడేలో ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ చూసుకుంటే 180 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత వోల్టాలిటీ తోటి వచ్చిన క్యాండిల్ తర్వాత ఈరోజు మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో స్లోగా కన్సోలిడేట్ అయింది. సో రేపటి మార్కెట్లో కూడా ఈ 200 పాయింట్స్ రేంజ్ని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయదలుచుకున్నాం. కానీ ఒక గ్రీన్ క్యాండిల్తో మార్కెట్ క్లోజ్ అవుతుంది అనేది మన వ్యూ. ఫైనల్గా మార్కెట్ యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 24,668. లాస్ట్ ఫ్రైడే మోర్ దెన్ 600 పాయింట్స్ మూమెంటం వచ్చింది కాబట్టి ఈరోజు కొద్దిగా స్టెబిలైజ్ అయింది అని తీసుకోవచ్చు. ఇంకా దీన్ని క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. ఎప్పుడైతే మార్కెట్ 24,750 దగ్గర ఓపెన్ అయిందో ఈ లెవెల్ మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ లానే యాక్ట్ చేయడం ఫస్ట్ 1 అవర్లోనే మనకు తెలియజేస్తుంది. సో ఆ తర్వాత స్లోగా కన్సోలిడేట్ అయిన ఒక 50 పాయింట్స్ రేంజ్లో వన్స్ 24,700 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అయింది. ఫస్ట్ 1 అవర్ మినహాయించుకుంటే మిగతా మార్కెట్ అంతా ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. టాప్ లెవెల్లో 24,700 యాజ్ రెసిస్టెన్స్ అండ్ లోవర్ సైడ్ 24,600 యాజ్ సపోర్ట్. ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ ఇన్ బిట్వీన్లోనే 24,668 దగ్గర వచ్చేసింది. మనం ఈ ఫస్ట్ 1 అవర్ని అవాయిడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ క్యాండిల్స్ కూడా గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది. అంత హెవీ డైరెక్షనల్ మూమెంటం అయితే కనబడట్లేదు లోవర్ సైడ్ ఆర్ అప్పర్ సైడ్. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎలా అయితే ఇంత దూరం పడి మళ్ళీ రికవర్ అవుతూ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి క్లోజింగ్ 24,668. సో రేపటి మార్కెట్లో ఫ్లాట్గా ఓపెన్ అవుతూ మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేసి రేపు ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ 24,700 అబోవ్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సో 24,800 అయితే వెంటనే బ్రేక్ అవ్వదు అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అయితే రావాలి. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చాలా రోజుల నుంచి ఒకటే లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అప్పర్ రేంజ్లో. సో ఆ రేంజ్లోనే బాగా కన్సోలిడేట్ అవుతుంది. ఇక్కడ హై చూస్తే 53,738 ఉంది. ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ 53,750 ఉంది. జస్ట్ ఒక 10-12 పాయింట్స్ డౌన్ సైడ్ ఇది ఇంట్రాడేలో హై అండ్ ఆల్రెడీ మనం రాసుకున్న రేంజ్. లోవర్ సైడ్ కూడా 53,335, జస్ట్ 15 పాయింట్స్ అప్ సైడ్ 53,350 ఆల్రెడీ మనం ఎస్టిమేట్ చేసిన లెవెల్. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఇక్కడ చూస్తే ఒక 400 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అలానే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. మార్కెట్ ఓపెనింగ్ 53,500, ఓపెనింగ్ వచ్చేసి 53,500. యాక్చువల్ క్లోజింగ్ ఏమో 53,580. లాస్ట్ మూమెంట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి ఈ వాల్యూ కనిపిస్తుంది. యాక్చువల్ క్లోజింగ్ కొద్దిగా గ్రీన్ క్యాండిల్ బాడీ తోటే ఒక 80 పాయింట్స్ బాడీ రేంజ్ క్రియేట్ చేస్తూ 53,580 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో స్టిల్ ఇదే రేంజ్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో ఖచ్చితమైన బ్రేక్అవుట్ ఈ వీక్లో మనం చూస్తాం. బట్ ఎప్పుడు చూస్తాం అనేది దానికోసమే మనం వెయిట్ చేస్తున్నాం. సో అప్పుడు ఆ రేంజ్ బ్రేక్అవుట్లోనే మనం ఒక పొజిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. అప్పటి వరకు సో ఈ కన్సోలిడేషనే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. ఒకసారి ఈ మూమెంటం కూడా 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా గమనిద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయింది కొద్దిగా గ్యాప్ డౌన్ తోటి 53,500 లెవెల్. సో అక్కడి నుంచి లోవర్ సైడ్ చూసుకుంటే నియర్ టు దిస్ బేస్ 53,350 వరకు లోని టచ్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి ఇమీడియట్ బూస్టప్ తోటి 53,750 వరకు వెళ్ళింది. సో ఈ ఫస్ట్ 3 క్యాండిల్స్లో చాలా వోల్టాలిటీ కనపడుతుంది. సో అలా ఈ రేంజ్ టాప్ అప్పర్ రేంజ్కి ఎప్పుడైతే ఈ 53,750 ఏరియాకి టచ్ చేసిందో ఇంత వోల్టాలిటీ తోటి ఆల్మోస్ట్ 300-350 పాయింట్స్ రీచ్ అయింది కదా. సో అలానే మార్కెట్ స్లోగా కరెక్ట్ అయింది. సో ఇక్కడ స్టెబిలైజ్ అయిపోయింది. ఈ వోల్టాలిటీ అంతా కూడా కంప్లీట్ అయిపోయి స్లోగా ఇక్కడ నుంచి లోవర్ సైడ్ మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 53,350 లెవెల్. సో ఇక్కడ కొద్దిగా టైం తీసుకొని సో ఎలా అయితే ఫాల్ అయిందో మళ్ళీ అలానే రికవర్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఈరోజు అంతా కూడా వోల్టాలిటీని తినేసింది.
ఆల్మోస్ట్ మార్కెట్. బట్ లాస్ట్ మొమెంటంలో ఈ లాస్ట్ 3 క్యాండిల్స్లో కొద్దిగా సివియర్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఇక్కడ లాస్ట్ 2-3 క్యాండిల్స్ ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ సెల్లింగ్ అయితే కనపడుతుంది కంప్లీట్గా రెడ్ క్యాండిల్. బట్ వాస్తవానికి మనకి 53,580 దగ్గరే యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇదంతా సెల్లింగ్ మొమెంటం వల్ల ఒక 100 పాయింట్స్ డౌన్ సెట్ మూవ్ అయింది, క్లోజ్ అయింది అని చూపిస్తుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ క్లోజింగ్. సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది బ్యాంక్ నిఫ్టీని ఇదే రేంజ్లో మార్కెట్ ఉంటుంది అని 53,350 నుంచి 53,750. ఈ 400 పాయింట్స్ రేంజ్ నుంచి ఎప్పుడైతే ఒక క్యాండిల్ బాడీ క్లోజ్ అవుతుందో అప్పుడే మనం ఒక స్టెప్ తీసుకుంటాం ఎటువైపు మనం రేంజ్ షిఫ్ట్ చేసుకోవాలి అనేది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రేంజ్ బ్రేక్అవుట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో చూద్దాం రేపటి మార్కెట్లో అయినా ఈ రేంజ్ బ్రేక్ అవుతుందా లేదా అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ వ్లాగ్స్. బాయ్ గైస్.